నమస్తే, వెల్కమ్ టు గైడ్. 10వ తరగతి తర్వాత ఏం చదవాలి అని పిల్లల్లో ఏం చదివిపిస్తే బాగుంటుంది అని చెప్పి తల్లిదండ్రుల్లో చాలా రకాల ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అయితే కెరీర్ బేస్మెంట్ అనేది ఎలా ఉండాలి అనే ఆలోచన ఏ తరగతి నుంచి మొదలవ్వాలి? పిల్లలో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఏ తరగతి నుంచి ఈ బేస్మెంట్ గురించిన ఆలోచన మొదలైతే బాగుంటుంది? ఇట్లాంటి విషయాలపైన అవగాహన కల్పించేందుకు మనతో పాటు కెరీర్ గైడ్ నిఖిలేష్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే జనరల్లీ మనం చూస్తూ ఉంటాము, అందరూ కూడా 10వ తరగతి తర్వాతే 10th అయిపోయిన తర్వాతే ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఈ ఆలోచన అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కెరీర్ బేస్మెంట్ అనేది ఇంటర్తోనే మనకు స్టార్ట్ అవుతుంది కదా. అయితే కెరీర్ ఎలా ఉండాలి అనే ఆలోచన 10వ తరగతి తర్వాతే ఉండాలంటారా, ముందు నుంచే స్టార్ట్ అవ్వాలంటారా? ఆలోచన ముందు నుంచే మొదలవ్వాలి. ఇంటర్మీడియట్ తర్వాతనే వాళ్ళకి మొదటిసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోను. 10th అయిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కదా. 10th వరకు మన గవర్నమెంట్ అందరికీ కూడాను సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ లాంగ్వేజెస్ని అన్నిటికీ ఫార్వర్డ్ చేసింది. దాని అర్థం ఏంటి? 10th వరకు మనం చదివే సబ్జెక్ట్స్ని మనం జనరల్ అవేర్నెస్, జీకే అని అనుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా, యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ తీసుకున్నా సరేను 10th వరకు ఏదైతే మనకి సిలబస్ ఉందో అదంతా జనరల్ అవేర్నెస్ కిందే వస్తుంది. దాని తర్వాత నుంచి ఇంటర్మీడియట్ మొదలవుతుంది. మనం అట్లీస్ట్ 7th, 8th క్లాస్ నుంచి ఆలోచన మొదలు పెడితే బెటర్. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పటి నుంచి కొంతమందికి నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అయితే తల్లిదండ్రులకు కూడా ఉంటూ ఉండొచ్చు. కొంతమంది పేరెంట్స్ చెప్పిన మాటలే వింటారు, కొంతమంది పిల్లలకి ఏం కావాలో అదే చేస్తారు. అయితే ఒకటే ఆప్షన్ ఉండడం కరెక్ట్ అంటారా? మల్టిపుల్గా కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని వాటి గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని వాటిని చూస్ చేసుకోవడం, ఏది బెస్ట్ అయితే అది చూస్ చేసుకోవడం బెటర్ అంటారా? ఒకటే ఆప్షన్కి రావడానికి ముందు ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ చెక్, డిఫరెంట్ ఆప్షన్స్ చూడటం జరుగుండాలి. లేకపోతే ఏమవుతుంది, ఈరోజు నేను మిమ్మల్ని మీ ఫేవరెట్ డిష్ ఏంటని అడిగాను అనుకోండి, మీరు పన్నీర్ బటర్ మసాలానో, చికెన్ బిర్యానీ ఏదో చెప్తారు. మీకు నచ్చిన డిష్ని మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు? మీరు చాలా వేరే వేరే డిషెస్ని తిన్నారు కాబట్టి మీరు నాకు ఈ డిష్ ఇష్టం అని చెప్పగలుగుతారు. మీరు వేరే డిషెస్ తినకుండా మీకు అది ఇష్టమా కాదని నేను అడిగాను అనుకోండి, మీకు తెలియదు కదా. అట్లానే చాలామంది నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, లాయర్ అవ్వాలనుకుంటున్నాను, ఏ బేసిస్ మీద డిసైడ్ అయ్యారు? వాళ్ళు ఎవరైనా లాయర్స్ మాట్లాడారా, డాక్టర్స్ని కలిసారా? ఇవన్నీ కూడాను మనం చూసుకొని వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. కెరియర్ డెసిషన్ మేకింగ్లో మనకి 5 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన గురించి మనకు అవగాహన ఉండటము. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళు డైరీ రాసుకోవటము, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏం వీక్నెస్ ఉన్నాయి తెలుసుకోవటం. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కెరియర్ అవేర్నెస్. కెరియర్ అవేర్నెస్ అనేది అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకోవటం. ఇంతకుముందు మాలాంటి కౌన్సిలర్స్ చెప్తేనే తెలిసేది. ఈ కాలము చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. థర్డ్ స్టెప్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్ అంటే ఎక్స్పెరిమెంటేషన్. ఇప్పుడు నాకు 2-3 ఆప్షన్స్ నచ్చాయి. ఆ 2-3 ఆప్షన్స్ నాకు కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి నేను కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. దాని చిన్న కోర్స్ తీసుకోవటమో, దాని గురించి కనుక్కోవటమో, అది కోచింగ్ కానీ చదివించే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటము, వీటన్నిటి గురించి ఇంటర్న్షిప్ చేశాక మనం డెసిషన్ తీసుకోవచ్చు. 4th స్టెప్ డెసిషన్ మేకింగ్. 5th స్టెప్ యాక్షన్ ప్లానింగ్. మనం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది సాధించడానికి ఏమేమి స్టెప్స్ కావాలి. ఓకే. అయితే మనం కొంతమంది పేరెంట్స్ని చూస్తే వాళ్ళ డెసిషన్నే పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే వాళ్ళ కెరీర్ గురించి పిల్లలే ఆలోచించుకోవడం బెటరా, లేదు అంటే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి పేరెంట్స్ డెసిషన్కి వెళ్ళడం కరెక్ట్ అంటారు? పిల్లలే కరెక్ట్, తల్లిదండ్రులే కరెక్ట్ అని మనం ఒక మాట మీద చెప్పలేం. తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు లేదా సజెషన్ ఇస్తున్నారు అంటే కనుక వాళ్ళకున్న ఒక అవగాహనలో వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు. దాన్ని రుద్దటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. మీరు సజెషన్ ఇవ్వచ్చు, కానీ మేబీ తల్లిదండ్రులు అందరూ ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకున్న టైంలో వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చి ఉండొచ్చు. ఆ అవగాహన కూడాను కొంచెం అవుట్డేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు. పిల్లవాడికి టైం ఉంది, గూగుల్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం లేటెస్ట్ ఆప్షన్స్ చూస్తారు. తల్లిదండ్రులు, పిల్లలు డిస్కస్ చేసుకోవాలి. ఒక టీం వర్క్ లాగా వర్క్ చేస్తే కానీ ఒక నిర్ణయం, మంచి నిర్ణయం అనేది బయటికి రాదు. ఓకే.
అయితే జనరలీ మనం చూస్తే కనుక ఇంటర్మీడియట్ వచ్చేసరికి అయితే బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ ఇట్లాంటి కోర్సులకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఇందులో బెటర్ కోర్స్ అంటే ఏదని చెప్తారు? బెటర్ కోర్స్ అంటూ ఒక కోర్స్ ఉంటే అందరూ కనుక అదే తీసుకుంటారు. బెటర్ కోర్స్ ఇదే బెస్ట్ కోర్స్ అనేది ఏం లేదు. పిల్లలకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ అనేది పిల్లలకి 10th క్లాస్ వరకు ఉంటుంది. మిగతావన్నీ లాంగ్వేజెసే. ఈ 3 సబ్జెక్ట్స్లో పిల్లవాడికి సైన్స్, మ్యాథ్స్ కనుక బాగా ఇంట్రెస్ట్ ఉంటే, తనకి అటువైపే వెళ్ళాలనే ఆలోచన ఉంటే కనుక కెపాసిటీ కూడా చూసుకొని మనం ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోవచ్చు. తనకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బైపీసీ వైపు ఆలోచించవచ్చు. సోషల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సిఈసీ కానీ ఎంఈసీ కానీ చూడొచ్చు. సో ఒకటి ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వాలి, ఇంకొకటి ఇంట్రెస్ట్తో పాటు ఎబిలిటీ కూడా మ్యాచ్ అవ్వాలి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయగలిగే సత్తా కూడా ఉందా లేదా, ఎబిలిటీకి మ్యాచ్ అవ్వాలి, ఇంట్రెస్ట్ కూడా మ్యాచ్ అవ్వాలి. మహబూబ్ నగర్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి. మాట్లాడండి సార్తో, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ జేఎల్. ఓకే సార్. మ్యాథ్స్ లెక్చరర్ సార్ నేను. ఓకే. ఓకే, మా అబ్బాయి, నేను టీచర్గా మ్యాథ్స్ చేయడానికి మా అబ్బాయి మ్యాథ్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మీ అబ్బాయి ఏ క్లాస్ సార్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఈ మ్యాథ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవటం అనేది ఎప్పుడు మొదలైంది సార్? మొదలంటే ఈ ప్రైవేట్ స్కూల్లో వేసినప్పటి నుంచి ఆ ఇంట్రెస్టే లేదు. అంటే యాజ్ అ ఫాదర్గా మీరు చిన్నప్పటి నుంచి గమనించారు కాబట్టి తనకి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? ప్రాక్టీసే లేదు. అంటే చదువుతాడు, మార్కులు వస్తున్నాయి కానీ ప్రాక్టీస్ లేదు. ఒకంత అంటే రీచ్ అవ్వాల్సిన మార్క్స్ రీచ్ కావట్లేదు. అదే సార్, అంటే దీంట్లో మనం మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే కనుక అది ఒక అబ్జర్వేషన్. లేదు 10th క్లాస్ వరకు బాగా చేశాడు, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాతే కనుక తనకి మ్యాథ్స్ చేయట్లేదు అంటే కనుక దానిని మనం సెట్ చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాథ్స్లో మార్కులు బాగానే వస్తున్నాయి కానీ ప్రాక్టీస్ చేయట్లేదు అంటే కనుక మేబీ మ్యాథ్స్ టీచర్గా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదేమో అని అనుకుంటున్నాను. సో ఆ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి అంత ప్రాక్టీస్ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎంసెట్, ఐఐటి లాంటి ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ప్రాక్టీస్ కావాలి. ఇది పిల్లలకి అవగాహన ఉండదు. మనం పిల్లలకి కూర్చోపెట్టి ప్రిపరేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఒక టీచర్ సబ్జెక్ట్ వరకు నేర్పించగలుగుతారు, కానీ మనం ఒక ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తే 160 క్వశ్చన్లు, 160 క్వశ్చన్స్ 180 మినిట్స్లో చేయాలి అంటే కనుక దానికి ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత యాక్యురసీ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ చాప్టర్స్ని మనం రివైజ్ చేసి ఒకటే ఎగ్జామ్లో రాయటం అనేది అంత ఈజీ కాదు. 10th క్లాస్ వరకు పిల్లలు ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసి రావటం అనేది అలవాటు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఒక సబ్జెక్టే ప్రిపేర్ అయ్యి రాసి వస్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు మొదటిసారి ఒకే ఎగ్జామ్లో 3 సబ్జెక్టులు, రకరకాల చాప్టర్లు, ఇలాంటి ప్రాక్టీస్ ఉండాలి అంటే కనుక వాళ్ళకి ఎంతో ప్రాక్టీస్ అవసరం. వాళ్ళకి మీరు అట్లనే కౌన్సిలింగ్ ఇస్తే కానీ సెట్ అవ్వదు సార్. బెంగళూరు నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు మాల్తి, నేను టీచరు. మాట్లాడండి సార్తో. సో ఈ ఎడ్యుకేషన్ దీంట్లో రూరల్ ఏరియా చిల్డ్రన్స్ కి లోన్ అంటే ఎట్లా కొందరికి దొరుకుతుంది, కొందరికి ఫెసిలిటీ దొరకదు. అది ఎట్లా హెల్ప్ చేసేది వాళ్ళకి? లోన్ ఏ కోర్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారండి? అది మా ఇంట్లో ఎవరు లేదు, అదర్ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ కానీ ఏదైనా వేరే కోర్సెస్ కానీ. ఓకే, జనరల్గా అంటే లోన్ అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది అంటే కనుక మనం జాయిన్ అవుతున్న ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎక్కువ ఉండటం వల్ల కూడా అవి ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ మనకి చాలా స్కాలర్షిప్స్ ఇస్తుంది. 10,000 బిలో ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫుల్ ఫీజు ఫ్రీ సీట్ అండి.
అట్లానే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా పిల్లలకి ఫీజు ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేసి స్పాన్సర్షిప్స్ ఇప్పిస్తూ స్కాలర్షిప్స్ ఇప్పిస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇన్ కేసు లోన్ అప్లై చేయాల్సి వస్తుంది అంటే మనం జాయిన్ అవుతున్న ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉండొచ్చు. అది మన నిర్ణయాల్ని బట్టి మనం కొంచెం మన స్తోమతను బట్టి చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. సార్ మరో కాలర్ వరంగల్ ములుగు నుంచి ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్. సార్ మా బాబు ఎంటెక్ ఎల్ఐసి అస్సాంలో అవుతుంది సార్, ట్రాన్స్పోర్ట్ సివిల్ ఇంజనీరింగ్. సార్ ఏంటి సార్? సార్ పిహెచ్డి చేస్తున్నారు ఐఐటి పాట్నాలో. ఐఐటి పాట్నా పిహెచ్డి చేస్తున్నాడు మీ అబ్బాయి? ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది సార్, ఇంకొక 3-4 months అయిపోతుంది. టీసీఎస్ అయిపోయి సబ్మిషన్ లో ఉన్నాడు. ఓకే, ఎట్లా ఉంటుంది సార్ అంటే అయిపోయిన తర్వాత టీసీఎస్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది తనకి తర్వాత కెరియర్ అని జనరల్గా? ఓకే, ఐఐటి పాట్నాలో చేస్తున్నాడు కాబట్టి మంచి కాలేజ్లో చేస్తున్నాడు. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి క్లారిటీగా చెప్పగలుగుతాడు తను నెక్స్ట్ ఏంటి అనేది. బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటే పిహెచ్డి స్టూడెంట్స్ దీని తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిహెచ్డి దేంట్లో చేస్తున్నారు అనేది మనం ఇంకా అంత గమనించలేదు, అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. కాబట్టి పిహెచ్డి చేసిన వాళ్ళకి రీసెర్చ్ అనేది ఒక స్ట్రాంగ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్, వాళ్ళు ప్రొఫెసర్షిప్ అంటే టీచింగ్లోకి వచ్చేస్తారు. చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ప్రొఫెసర్ లాగా వర్క్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడాను వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ ముందుకెళ్ళటము, లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవటము. పిహెచ్డి చేసిన వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ అండి. కానీ పిహెచ్డి ఐఐటి పాట్నాలో చేస్తే కంపల్సరీగా ఒక ప్రొఫెసర్గా అయితే మాత్రం ఎక్కడో చోట ఉద్యోగం ఈజీగా వస్తుంది. కాకినాడ నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు మాట్లాడండి, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మా అమ్మాయికి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అని అడగడానికి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది, ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందండి? ఎంసెట్ ర్యాంక్ 60,000 వచ్చింది సార్. 60,000. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కడ సీట్ వచ్చింది? ఐడియల్ కాలేజ్ సార్. ఏ కాలేజ్ అండి? ఐడియల్. ఓకే, ఏ బ్రాంచ్ తీసుకున్నారు? సిఎస్సి అంటుందండి. ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు కదా, ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీరు సిఎస్సి అప్లై చేశారు. సో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారము కౌన్సిలింగ్లో బెస్ట్ కాలేజెస్ మనకి ఏమొస్తాయి దాని ప్రకారం మనం అప్లై చేసుకుంటామండి. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో మనకి ఇన్ కేసు ఇంకా బెటర్ కాలేజెస్కి అవకాశాలు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు భయం లేకుండా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇన్ కేసు మనం అప్లై చేసిన కాలేజ్లో సీట్ రాకపోతే ఉన్న కాలేజ్ సీట్ అయితే పోదు, మీకు ఉన్న కాలేజ్ సీట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీ డ్రీమ్ కాలేజెస్లో ఇంకా బెటర్ కాలేజ్లో మీరు సీట్ అప్లై చేస్తే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో కనుక సీట్ వస్తే అప్పుడు మీకు ఈ సీట్ క్యాన్సిల్ చేసి ఆ సీట్ ఇస్తారే కానీ ఉన్న సీట్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. మనము ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందనే క్వశ్చన్కి వస్తే మాత్రము ఇప్పుడు చాలా వరకు పిల్లలు కంప్యూటర్ సైన్స్ వెనక పడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ కోర్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకట్రానిక్స్, రోబోటిక్స్, అట్లానే బయోటెక్, ఇట్లాంటి ఎన్నో డిఫరెంట్ ఫీల్డ్స్లో స్కోప్ అనేది బాగుంది. కానీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సరే, అయితే ఐఐటి ఫౌండేషన్ విషయానికి వస్తే ఇప్పుడు 6th, 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అడిగారండి. ఐఐటి ఫౌండేషన్లు అనేది చాలా వరకు 6th, 7th, 8th, 9th, 10th నుంచే మొదలు పెడతారు. ఇంతకుముందు నా ఆలోచన దీనిపైన కొంచెం డిఫరెంట్గా ఉండేదండి. ఇంతకుముందు నా ఆలోచన ఏంటంటే ఇంత ఎర్లీగా మొదలు పెట్టడం అవసరం లేదని అనిపించేది. కానీ ఈ కాలం గమనిస్తుంటే 10th క్లాస్ అయిన పిల్లవాడికి 8 పాయింట్ వచ్చింది, 9 పాయింట్ వచ్చినా సరేను న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అడిగితే చెప్పలేకపోతున్నారు. మీరు నమ్మరు, 7 8s ఎంత అంటే చెప్పలేరు. మీరు కావాల్సి వస్తే మీ పిల్లల్ని టెస్ట్ చేయండి. స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తున్నారా, చిన్న లెక్కలు సరిగ్గా చేయగలుగుతున్నారా, ఇంత బేసిక్ ఫౌండేషన్స్ మిస్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో
కేవలం మార్కుల కోసమే స్కూల్స్ మనల్ని ప్రిపేర్ చేపిస్తున్నాయి కాబట్టి కాన్సెప్ట్స్ మిస్ అయినా సరే పర్లేదు, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే మనకి మార్కులు వస్తాయి. మన స్కూల్ సిస్టమ్ కొంచెం అట్లా అవుతుంది కాబట్టి ఫౌండేషన్ కోర్సెస్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం నేను ఫౌండేషన్ కోర్సెస్ తీసుకోవటమే బెటర్ అని చెప్తాను. సరే, ఇక మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత కనుక చూసుకుంటే అయితే ఇంజనీరింగ్ కానీ లేదా మెడిసిన్ కానీ చాలా మందిలో ఇదే అంటే ఈ కెరీర్ వైపే వెళ్తూ ఉంటారు. అయితే కెరీర్ అంటే మెడిసిన్, ఇంజనీరింగ్ అనే భావన మాత్రమే ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది ఒకప్పుడు వాస్తవం అండి. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్లోనే కెరియర్ బాగుండేది. కానీ ఇప్పుడు మనం గమనిస్తే ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్తో పాటు డిఫెన్స్లోకి వెళ్ళటం కానివ్వండి, కమర్షియల్ పైలట్ అవ్వటం కానివ్వండి, డిజైన్లోకి వెళ్ళటం కానివ్వండి, అట్లానే వాళ్ళకి చాలా వరకు ఎంపీసీ చేసిన వాళ్ళు యానిమేషన్లోకి, అట్లానే ప్యూర్ సైన్స్ బీఎస్సీ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటివి తీసుకుంటున్నారు. అట్లానే బైపీసీలో ఎంపీసీ కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ కాకుండా మనకి బైపీసీలో 2 రకాల కెరియర్స్ ఉంటాయి. ఒకటి రీసెర్చా, ప్రాక్టీసా. ప్రాక్టీస్ బేస్లో మనం ఎంబీబీఎస్ చేయొచ్చు, వెటనరీ, డెంటిస్ట్రీ, ఇవన్నీ సైకాలజీ, ఫిజియోథెరపీ, మనం పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేసేది ప్రాక్టీస్. ఇంకొకటి రీసెర్చ్లో మనకి ఫార్మా ఉంది, అగ్రికల్చర్ సైన్స్ ఉంది, జెనెటిక్స్ ఉన్నాయి, ఈ బయోకెమిస్ట్రీ ఉంది, ఇవంతా కూడాను రీసెర్చ్. ఇంకొకటి మనకి ప్రొడక్షన్ అనేది కూడా వస్తుంది. అంటే మనం రీసెర్చ్ చేసింది ప్రొడ్యూస్ కూడా చేయాలి కాబట్టి ప్రొడక్షన్లో కూడాను అవకాశాలు అనేది బాగానే ఉన్నాయి. ఎంఈసీలో, సిఈసీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏలూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు లక్ష్మి అండి, ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాం. లక్ష్మి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. బాబు సార్ గారు. నమస్తే మేడం, చెప్పండి మేడం. అదే అండి, బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. 700కి మార్కులు వచ్చినాయి. ఎంత వచ్చినాయండి? హాస్పిటల్ అడిగామండి, ర్యాంక్ అడిగారు. 50% ర్యాంక్ వచ్చిందండి. పర్సెంటేజ్ ఏమో 42 అంట. ఏ గ్రూప్ చదవాలో బాగా అర్థం అవ్వట్లేదండి. ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో చదివారు? బైపీసీ చదివాడండి. బైపీసీ చదివాడు. 42% ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ వచ్చింది. 50కి ర్యాంక్ వచ్చిందంటే 50,000 ర్యాంక్ వచ్చింది సార్. 50,000 ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిందండి. ఇంకా తను ఏం చేద్దాం అనుకున్నారండి. ఏంటండి, ఏం చేద్దాం అనుకుంటున్నాడు? రేడియాలజీ చేద్దాం అనుకున్నారండి బాబు. కాకపోతే అది బాగా కష్టంగా ఉంటదని అంటున్నారని ఆఫ్ చేసుకున్నారండి. ఏది చదివితే బెటర్ అని ఆలోచిస్తున్నారండి. తక్కువలో కోర్సు, డబ్బులు తక్కువ అయ్యేలా మేము కొంచెం లేని వాళ్ళం. ఓకే, అంటే మనకి తక్కువలో అనేసరికి 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి మనకి ఖర్చు తక్కువైనది ఆలోచించాలి, ఇంకొకటి బాబు చేయగలిగేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే 42% అని అంటున్నారు కాబట్టి తనకి బైపీసీలో నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనం బాబుతో కూర్చొని కౌన్సిలింగ్ ఒకసారి మీరు మాట్లాడి, మీరు బైపీసీలో 42% వచ్చింది కదరా, మరి బైపీసీలో నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? రేడియాలజీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఇట్లాంటి మనకి ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ అన్నిట్లో కూడాను ఈ రీసెర్చ్ బేస్డ్ ఆప్షన్స్లో ఎట్లా ఉంటుందంటే అంటే దాని తర్వాత మనం చదువు కూడాను ఇంకా చాలా ముందుకు సాగుతుంది. బైపీసీలో మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరేను మనకి బ్యాచిలర్స్ అయిన తర్వాత మాస్టర్స్ కూడా చెయ్యాలి. మాస్టర్స్ వరకు చేసే అంత పట్టుదల ఉండాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎంతో ఇష్టం ఉండాలి. అది ఒక్కసారి కనుక్కోండి. బైపీసీలో ఇష్టం లేదు, తనకి ఇంకేదైనా వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి, యానిమేషన్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, బీబీఏ, బీకామ్ అటువైపు వెళ్దాం అనుకుంటున్నాడా, లేకపోతే హ్యుమానిటీస్లో బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ సోషాలజీ అటువైపు వెళ్దాం అనుకుంటున్నాడా, లేకపోతే మనము ఈ బయాలజీలోనే ఈ కోర్సెస్ తీసుకుంటే సరిపోతుందా అంటే కనుక తీసుకోండి. ఫీజులు అనేది మనకి ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కాకుండా ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ కూడా ఉంటాయండి. స్పాన్సర్షిప్స్లో మనకి 2 రకాల స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్, అంటే మనం చదువుతున్న సంస్థలో వాళ్ళ పిల్లలకి స్పాన్సర్షిప్ ఇవ్వటం. రెండోది మనకి సంఘాల నుంచి లేకపోతే కొన్ని సపోర్టింగ్ ఎన్జిఓస్ నుంచి పిల్లలకి స్పాన్సర్షిప్స్ కూడా ఇస్తారు. ఈ స్పాన్సర్షిప్స్ తీసుకుంటూ పిల్లల్ని చదివించండి. డబ్బులు లేకపోవటం వల్ల చదవలేకపోతున్నాం అనే రోజులు మన దేశంలో ఉండకూడదు అనేది నా కోరిక. రామగుండం నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు?
సుహానా సుహానా గారు చెప్పండి. సార్ నేను స్టూడెంట్ని. చెప్పమ్మా. సార్ నాకు 10th అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఎంపీసీ. సో నెక్స్ట్ ఏ జాబ్ అయితే ఉంటాయి సార్ అవకాశాలు? అమ్మా సుహానా, నువ్వు ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు? ఇంజనీరింగ్ వెళ్దామనా, లేకపోతే నీ ఆలోచన ఏముండే ఎంపీసీ తీసుకున్నప్పుడు? యాక్చువల్లీ టెట్ రాద్దామని ఉండే సార్. ఓకే. టీటీసీ చేయాలని ఉండే. నాకు పైగా మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో అలా వెళ్ళాను. ఇంకా అదే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఆప్షనల్? ఇంజనీరింగ్ గురించి అయితే మనకు తెలిసిందే. అది కాకుండా మనము మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సిఎస్ అంటారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మనకి ఈ కాలం ఆప్షన్స్ చాలా బాగున్నాయి. మనకి లేదంటే బీఎస్సీలో బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ వైపు వెళ్ళినా సరేను ఆప్షన్స్ బాగుంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి నేను బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ స్టాట్స్ కానీ, లేకపోతే బీఎస్సీ డేటా సైన్స్ కానీ అటువైపు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ అయితే మీకు తెలిసిందే, ఇవి కొంచెం తక్కువ తెలుసు కాబట్టి వీటి గురించి నేను అవగాహనిస్తున్నాను. ఈ బీఎస్సీ వాటిలోకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ మార్కులు, మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా వరకు కాలేజీలు సీట్ ఇస్తాయి. ఇది కాకుండా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్లో కనుక సీట్ రావాలి అంటే సియూఈటీ అని సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఒకసారి మీరు గూగుల్లో సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. దాంట్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. సరే, అయితే ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ని మనం తీసుకుంటే వీళ్ళు ఇంటర్మీడియట్లో చేసే తప్పులు ఏంటి, వీటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఇంటర్మీడియట్లో వీళ్ళు జనరల్గా చేసే తప్పులు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఆలోచిద్దాము. చాలా వరకు ఈ తప్పు కామర్స్ పిల్లలు చేస్తారు. ఎంఈసీ సిఈసి తీసుకున్నాము, ఎంఈసీ సిఈసి ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అనేది ఉంటుంది. నేను మీకు ఇచ్చే ఒకే సలహా ఏంటంటే మనకి టోటల్గా 3 రకాల కాలేజెస్ ఉన్నాయి. ఒకటి టాప్ కాలేజెస్, ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయ్యే డిగ్రీ కాలేజెస్లో టాప్ కాలేజెస్. ఈ టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే ఇంటర్మీడియట్లో చాలా మంచి స్కోర్ ఉండాలి, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉండాలి. రెండో రకమైన కాలేజెస్ మనకి 10th లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ప్రకారం సీట్ ఇచ్చేసేటోళ్ళు. సో మొదటిది మన బోర్డ్ ఎగ్జామ్ బేస్ మీద ఇచ్చేటోళ్ళు, రెండోది ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ మీద ఇచ్చేటోళ్ళు, మూడోది మనం ఫీజు కడితే ఇచ్చేటోళ్ళు. ఈ మూడిట్లో మనం దేంట్లో ఉండాలనుకుంటున్నాం? ఇన్ కేస్ మనం ఎగ్జామ్ బేస్ మీద కానీ, లేకపోతే మన ఇంటర్మీడియట్ బేస్ మీద కానీ మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ముందు నుంచి ప్లానింగ్ కావాలి కదా. ఇంటర్మీడియట్ ఎంత ఆలోచిద్దాం అంటే ఆ టైంకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా అయిపోతాయి. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రియాంక గారు, మాట్లాడండి సార్తో. చెప్పండి అమ్మా, చెప్పండి ప్రియాంక గారు. నమస్కారం ప్రియాంక అమ్మ, చెప్పమ్మా. సార్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను బైపీసీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశారు, చెప్పండి. సెకండ్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశాను సార్. ఓకే. 85%. అవును సార్, 85% వచ్చింది సార్. వెరీ గుడ్. ఎంసెట్ ఎగ్జామ్ రాశాను సార్, 33,000 వచ్చింది. వెరీ నైస్. ఎంసెట్ రాశాను సార్, 33,000 వచ్చింది. మంచిదమ్మా. మీ ప్రశ్న ఏంటి? నెక్స్ట్ ఏం చదివితే బాగుంటుందో అడిగాను ఫోన్ చేశాను. అసలు మనం బైపీసీ ఎందుకు తీసుకున్నాం ఇంటర్మీడియట్లో? అంటే వెటర్నరీ కానీ లేదంటే మెడిసిన్ కానీ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, వెటర్నరీ కానీ మెడిసిన్ కానీ చేయాలంటే నీట్ కూడా రాయాలి కదా. నీట్ రాసావమ్మా? నీట్ రాయడానికి ఎగ్జామ్ టైం అయిపోయింది సార్, అప్పుడు ఐటీ ఎగ్జామ్గా అయిపోయింది సార్. ఓకే, సో నీట్ రాయలేదు. మనము నీట్ చేద్దామని తీసుకున్నా సరేను కొన్ని కారణాల వల్ల మనం నీట్ రాయలేకపోయాం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం తప్ప మళ్ళీ మనం ఇప్పుడు నీట్ రాయలేము. ఎంసెట్లో 33,000 ర్యాంక్ వచ్చింది. 33,000 ర్యాంక్ ప్రకారం మనకి అగ్రికల్చర్లో కానీ, ఫార్మాలో కానీ, ఇట్లా నాన్ మెడికల్ ఫీల్డ్స్లో ఏమైనా హెల్త్ కేర్ రిలేటెడ్ జాబ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, ఇట్లాంటి కోర్సెస్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఆ కోర్సెస్ తీసుకొని మీరు ముందుకెళ్ళచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు ఇప్పుడు కూడాను వెటర్నరీ వైపు, ఎంబీబీఎస్ వైపే వెళ్ళాలనే కోరిక ఉంటే కనుక
వచ్చే సంవత్సరానికి మీరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చి నీట్ ఎగ్జామ్ ఈసారి మిస్ అవ్వకుండా రాయొచ్చు. మూడోది, రెండూ చేయొచ్చు. మనము ఇప్పుడు ఒక బీఎస్సీ కోర్సు, బీటెక్ బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ ఇట్లాంటి ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటూ మొదటి సంవత్సరం చదువుతూ ప్యారల్గా మనం నీట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయొచ్చు. ఈ ఆప్షన్స్లో మనకి మీకు ఏది సూటబుల్ ఉంటే కనుక అది మీరు తీసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఏలూరు నుంచి అండి. సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి నాగలక్ష్మి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ పాప డిగ్రీ అయ్యింది సార్ పాపకి. అయితే ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటుంది సార్ తను. డిగ్రీ దేంట్లో అయిందండి? అంటే హెచ్ఈపీ సార్. హెచ్ఈసి. హెచ్ఈపీ ఓకే. హెచ్ఈ ఎకానమీ క్వాలిటీ సార్. ఓకే. సార్ అంటే పీజీ ఏది చేస్తే బాగుంటుందని అడుగుదాం చేశాను సార్. ఓకే, ఇప్పుడు మీరు పాప అసలు హెచ్ఈపీ ఎందుకు తీసుకుంది మొదటగా? అది గ్రూప్కి తను ప్రిపేర్ అవుతుంది సార్. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి తను ఇప్పుడు ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అవుదామని అనుకుంటుందా, లేకపోతే ఆలోచనలు మారాయా? లేదు సార్, ప్రిపేర్ అవుతుంది సార్. ప్రిపేర్ అవుతుంది కదా. తనకి ఇంకా కనుక గ్రూప్స్లోనే ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వనండి. లేదు మాస్టర్స్కి వెళ్ళాలి అనుకుంటే కనుక మాస్టర్స్లో మనము ఈ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీలో ఏదైనా ఒక దాని మీద మాస్టర్స్ చేయొచ్చు, లేకపోతే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, లేకపోతే ఎంబీఏ కూడా చేయొచ్చు. ఎంబీఏ వైపు వెళ్ళి కార్పొరేట్లో కూడా వెళ్ళొచ్చు. మనం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్స్లోకి వెళ్ళిపోతామని కనుక మనకి క్లారిటీ ఉండి ఆ పట్టుదల ఉంటే కనుక మనం వీటి గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. మనకి నచ్చిన సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వచ్చు. కానీ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, గ్రూప్స్ నాకు వస్తుందో లేదో తెలియదు, నాకు బ్యాకప్ ఆప్షన్ కావాలి అంటే కనుక ఎంబీఏ లాంటి ఒక మాస్టర్ ప్రోగ్రాము మంచి కాలేజ్లో చేస్తే కనుక మనకి కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కెరీర్ పైన అవగాహన ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.